ప్రెగ్నెన్సీ టైంలో వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అన్నిటికంటే ముందర మనం చేయొచ్చా లేదా అని మన డాక్టర్ సలహా తీసుకొని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత వ్యాయామం అనేది మొదలు పెట్టవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్సర్సైజ్ సరిపోతుంది. అందరూ ఒకే ఎక్సర్సైజ్ చేయాలని ఏమీ అట్లా లెక్క ఉండదు. కానీ జనరల్గా అందరికీ సరిపోయే ఎక్సర్సైజ్ వచ్చి వాకింగ్. అంటే మనము నడవడం అన్నమాట. ఫాస్ట్గా నడవకుండా స్లో పేస్లో, అంటే 18వ వారం నుంచి ప్రెగ్నెన్సీలో అప్పటి నుంచి స్లో పేస్లో వాక్ చేసుకుంటూ 24th వీక్ 25th వీక్ వచ్చినాక కొంచెం పేస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వాక్ చేయొచ్చు. అలానే మీకు లేబర్ టైం వరకు కూడా మనం నడవచ్చు. మనకి కాంప్లికేషన్స్ ఏమీ లేవు అంటే వాకింగ్ చాలా మంచి ఎక్సర్సైజ్. మనం స్లో పేస్లో 45 మినిట్స్ 60 మినిట్స్ వరకు రోజుకి వాక్ చేయొచ్చు. ఇది కాకుండా కార్డియో ఎక్సర్సైజెస్, అంటే ఆల్రెడీ మనకు అలవాటు ఉందనుకోండి జిమ్లో ఎక్సర్సైజ్ చేయడం, అంత లెవెల్కి చేయకూడదు. కానీ మనకి సరిపోయేటట్టు ఇప్పుడు సైక్లింగ్ కానీ లేకపోతే ఏరోబిక్స్ కానీ యోగా కానీ ఇలాంటివి కంటిన్యూ చేసుకోవచ్చు. యోగా అనేది చాలా మంచి ఎక్సర్సైజ్. అన్ని పోజెస్ చేయకపోయినా ప్రెగ్నెంట్ ఉమెన్కి సరిపడే పోజెస్ ఉంటాయి. మనకి మామూలు ఇన్స్ట్రక్టర్స్ చెప్తారనమాట. బెండింగ్ అట్లా లేకుండా మామూలుగా జనరల్ పోజెస్ ఈజీ లేబర్ కోసం చేసేవి చాలా ఉంటాయి యోగాలో. అది కాకుండా ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా మంచిది. మనకి ఆయాసం రాకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా, మళ్ళీ లేబర్లో వేరే కాంప్లికేషన్స్ రాకుండా చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవి కాకుండా కింద పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి అన్నమాట. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటే మనకి లేబర్ అప్పుడు బేబీని పుష్ చేయడానికి సరిపోయే ఎక్సర్సైజెస్. అది కాకుండా మనకి స్టమక్ అండ్ బ్యాక్ కూడా స్ట్రెంథన్ అవ్వాలి. కోర్ ఎక్సర్సైజెస్ అంటారు. కోర్ ఎక్సర్సైజెస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో చేయడం. ఎక్సర్సైజ్ అనేది మన ప్రెగ్నెన్సీలో ఎంత ఇంపార్టెంటో మనకి కొన్ని హెల్త్ రిస్క్స్ అంటూ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ డాక్టర్ అయినా ఫిజియోథెరపిస్ట్ అయినా చెక్ చేసి ఈ ఎక్సర్సైజెస్ చేయొచ్చు అన్నప్పుడే మనం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. కొందరికి కొన్ని రిస్క్స్ ఉంటాయి. ప్లాసెంటా పట్టి, లేకపోతే హార్ట్ రేట్, బీపీ, షుగర్, దీన్ని బట్టి మీ ఎక్సర్సైజెస్ మారుతాయి. కానీ నార్మల్ లేబర్, నార్మల్ ప్రెగ్నెన్సీ, ఇంకేం కాంప్లికేషన్స్ లేదు అన్నప్పుడు మనం ఎక్సర్సైజెస్ యూ కెన్ కంటిన్యూ. బట్ కొన్ని విషయాలు, అంటే కళ్ళు తిరగడము, లేకపోతే విపరీతంగా పెయిన్ రావడము, లేకపోతే కాళ్ళల్లో క్రాంప్స్ రావడము, దాహం ఎక్కువ వేస్తూ ఉంది అంటే డీహైడ్రేషన్ వచ్చినట్టు, ఇవన్నీ కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట. వాకింగ్ చేసేటప్పుడు షూస్ మంచి వేసుకోవాలి. కొన్ని ఎక్సర్సైజెస్లో జిమ్స్లో అవన్నీ బరువులు ఎత్తిస్తారు. 7 kilos కంటే యూజువల్గా ప్రెగ్నెన్సీలో మేము వెయిట్స్ లిఫ్ట్ చేయనియమన్నమాట. మీకు ఆల్రెడీ అలవాటు ఉంటే 7 కంటే ఎక్కువ వెళ్ళొచ్చు, కానీ యూజువల్గా 7 kilos మేము లిమిట్ అని పెడతాం. ఇది కాకుండా మీరు యోగాసనాస్లో కూడా పొట్ట మీద ప్రెషర్ ఎక్కువ పడే ఎక్సర్సైజెస్, లేకపోతే బ్యాక్ మీద స్ట్రెయిన్ పడే ఎక్సర్సైజెస్ చేయకూడదు. అండ్ అలాగనే ఫ్లాట్గా పడుకొని 7th మంత్ తర్వాత బ్యాక్ మీద ఎక్కువ ఉండే ఎక్సర్సైజెస్ చేయకూడదు అనమాట. ఎప్పుడు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మీద పడుకోమంటాం. ఇది కాకుండా ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు వేసుకునే దుస్తులు లూజ్గా ఉండాలి. ఇది కాకుండా చెమట పట్టకూడదు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇవి వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్, స్ట్రెయిన్ ఇచ్చే ఎక్సర్సైజెస్ కావు. అండ్ ఎన్వైరన్మెంట్ కూల్గా ఉండాలి, అంటే ఫ్యాన్ అయినా ఏసీ అయినా ఉండాలి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేయాలి, లేకపోతే ఆఫ్టర్నూన్ చేసుకోవాలి. ఇలానే ఎప్పుడైనా ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కనీసం 500 ml, అంటే 1/2 లీటర్ వాటర్ అయినా కంపల్సరీగా తాగాలి. ఇప్పుడు మన గర్భిణీ స్త్రీలు చాలా వరకు సెడెంటరీగా ఉంటారు, అంటే చాలా ఎక్కువ పని చేయకుండా రెస్ట్ మీద ఉంటారు అనమాట. అలా యాక్టివ్గా ఉండే మదర్స్కి లేబర్, ప్రసవం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో మెయిన్గా చేయాల్సింది వచ్చింది వాకింగ్, అంటే నడవడం అనమాట. రోజుకి 45 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు నడవాలి. మీ డాక్టరు ఒప్పుకుంటే మెట్లు కూడా ఎక్కొచ్చు. అంటే 3rd ట్రైమిస్టర్, అంటే 8వ నెల వచ్చినప్పటి నుంచి మెట్లు ఎక్కడం వల్ల కూడా ఈజీగా ప్రసవం అవుతుందన్నమాట. మళ్ళీ మన ఇండియన్ టాయిలెట్, అంటే మన మరుగుదొడ్లు, పాతకాలం అప్పుడు వాడే మరుగుదొడ్లు కింద కూర్చొని స్క్వాటింగ్ పొజిషన్ అంటాం, ఆ పొజిషన్లో కూర్చొని ఉంటే బేబీ, అంటే మన బేబీ తల కిందకు వచ్చేసి ప్రసవం ఫాస్ట్గా అవుతుంది. ఇది కాకుండా కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి, అదే ఆ పోజ్లోనే మన ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు, లేకపోతే జిమ్లో పెద్ద బాల్ ఉంటుంది, దాన్ని బర్తింగ్ బాల్ అంటాం, ఆ బాల్ మీద కూర్చొని చేసే ఎక్సర్సైజెస్. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ వరకు డాన్సింగ్ కూడా చేయిస్తారనమాట. అంటే అంతా హెల్తీగా ఉంటే బెల్లీ మూవ్మెంట్, అంటే మన పెల్విస్ మూవ్మెంట్ బాగా ఉంటే ప్రసవం ఈజీగా అవుతుంది. ఇది కాకుండా కాళ్ళల్లో బలం కావాలి, కింద పెల్విక్ ఫ్లోర్ అంటారు. పెల్విక్ ఫ్లోర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటే లేబర్ షార్ట్గా అయిపోతుంది. ఇది కాకుండా యోగాలో చాలా పోజెస్ ఉంటాయి. వీరభద్రాసన, ఉత్కర్షాసన, ఇలాంటివి స్పెసిఫిక్ పోజెస్ ఉంటాయి. దేనివల్ల అంటే లేబర్ ఈజీగా అయ్యేటట్టు.